సో నమస్తే. ప్రస్తుతం మనతో మహిపాల్ యాదవ్ గారు ఉన్నారు. నిరుద్యోగ జేఏసీ మెంబర్. ఆయన నిరుద్యోగులకు సంబంధించి ఇటీవల జరుగుతున్న ఏదైతే టీజీపీఎస్సీకి ముట్టడికి సంబంధించి కానీ, ఈ రోజు డిఎస్సికి ముట్టడికి సంబంధించి కానీ ఆయన ఏం మాట్లాడతారు చూద్దాం. అంటే ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన ఇప్పటివరకు కనపడట్లేదు. మరి ప్రస్తుతం మాట్లాడి మరిన్ని విశేషాలు అయితే తెలుసుకునే ప్రయత్నం. నమస్తే అన్న, చెప్పండి. అంటే దగ్గర నెల రోజుల నుంచి ముట్టడులు చూస్తూనే ఉన్నాం, దందాలు చూస్తూనే ఉన్నాం. మరి ఎట్లా చూడాలి దీన్ని? అదే టీచర్ అభ్యర్థులను చూడొచ్చండి. లైవ్ లోనే మీరు పోలీసులు ఎట్లా లాక్కెళ్తున్నారో ఇట్లాంటి ఒక 20-30 వ్యాన్లలో ఇలా పొద్దున 10 గంటల నుంచి మరి ఇప్పుడు సాయంత్రం 3 అవుతుంది దగ్గర దగ్గర వాళ్ళని ఎట్లా తీసుకెళ్తారో చూడండి. అదంతా దారుణంగా తీసుకెళ్తా ఉన్నారు. ఇదంతా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వాళ్ళే, రేవంత్ రెడ్డి గారికి ఓటేసిన వాళ్ళే. వాళ్ళని ఎంత దారుణంగా తీసుకెళ్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఏరి కోరి తెచ్చుకుంటే ఎగిరెగిరి తంతున్నట్టుంది. ఆయన అనకుండా ఇప్పుడు పోలీసుల చేత దండించినట్టుంది. చర్చలు జరిపితే చిన్న పని, ఒక 10-20 నిమిషాలు చర్చలు జరపాల్సింది పోయి ఈ రకంగా వాళ్ళను చేయడం. కొన్ని వేలాది మంది వచ్చారు. వికారాబాద్ నుంచి, తాండూరు నుంచి, కొడంగల్ నుంచి, నాగర్ కర్నూలు నుంచి, నిజామాబాద్ నుంచి, మహబూబ్నగర్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, అన్ని జిల్లాల నుంచి, ఆదిలాబాద్, నిర్మల్ నుంచి కూడా వచ్చారు. వాళ్ళు చర్చలు జరపండి అంటున్నారు. వాళ్ళకు ఒక 2 నెలలు టైం అడుగుతా ఉన్నారు. నువ్వు ఇస్తావా ఇయ్యవా అనేది చర్చలు జరపాలి కదా. మొన్ననే టెట్ ఎగ్జామ్ రాసినాము, తర్వాత హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రాసినాము, డిఏఓ డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ ఎగ్జామ్ రాసినాము. ఇవన్నింటి తర్వాత ఇమ్మీడియట్ గా డిఎస్సి అంటే ఎట్లా, సిలబస్ ఎక్కువ ఉంది, మరి సిలబస్ ఎట్లా చదవాలని చెప్పేసి వాళ్ళు అడుగుతుంటే కనీసం వాళ్ళతో చర్చలు జరపకుండా మరి ఇట్లా కాలయాపన చేయడం మొండిగా. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మెయిన్ ఎజెండాయే ప్రజా పరిపాలన, నిరుద్యోగులకు ఖచ్చితంగా మేము అండగా ఉంటామని చెప్పడం జరిగింది. మరి మొన్న కూడా ఏదైతే టీజీపీఎస్సీ ముట్టడి తర్వాత కూడా సమీక్ష పెట్టిన రేవంత్ రెడ్డి ఏం చెప్పిందంటే, ఖచ్చితంగా నిరుద్యోగులకు అండగా ఉంటాం, ఒక గుడ్ న్యూస్ ఇస్తాం, ఇది ప్రతిపక్షాల్లో అండలో మీరు చేస్తున్నారు ఇదంతా కూడా అని చెప్పడం జరుగుతుంది. మరి దీన్ని ఎట్లా చూడాలి? అదే సరైన. ఇప్పుడు ఉద్యమాలు జరిగినప్పుడు ప్రతిపక్షాలు కూడా వస్తాయి. మేమేమంటే ప్రతిపక్షాలు రాకన్నా ముందే మీరే టైం ఇస్తే వాళ్ళందరూ కూడా మీకే గ్రాటిట్యూడ్ ఉంటారు కదా. మీరు సమయం ఇవ్వకపోవడం వల్ల, మీరు టైం ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ప్రతిపక్షాలను కొందరు కలుస్తున్నారు. కానీ ఈ రోజు మన టీజీపీఎస్సీ నాడు టీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు, బీజేపీ వాళ్ళు వచ్చారు, విద్యార్థులు వచ్చారు, నిరుద్యోగులు వచ్చారు. కానీ ఈరోజు విద్యాశాఖ నాడు మనం చూసినాం కదా, 99% మొత్తం విద్యార్థులే వచ్చినారు. ఆర్ కృష్ణన్న గారు కూడా బీసీ సంక్షేమ సంఘ నాయకుడు కూడా మరి పూర్తి మద్దతు ఇచ్చినాడు. వాళ్ళందరూ వచ్చినారు. ఇప్పటికి కూడా ఆర్ కృష్ణన్ వచ్చినాక కూడా వీళ్ళు రాకపోవడం అనేది బాధాకరం. మీరు చూడొచ్చండి, అక్కడ చాలా మంది డిఎస్సి అభ్యర్థులు ఏడుస్తా ఉన్నారు. వాళ్ళు చదువుకోవాల్సిన వాళ్ళు, టీచర్ జాబ్ చేయాల్సిన వాళ్ళకు ఇంతటి దుస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ని అడగండి, స్టడీ చైర్లతో పెట్టుకుంటే సీఎం చైరే పోతుంది. మరి కేసీఆర్ అనే వ్యక్తిదే కేసీఆర్ సీఎం పదవి ఊడగొట్టిరు వీళ్ళు. అట్లాంటిది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీ సీఎం పదవి కూడా ఊడకన్నా ముందే మీరు నిరుద్యోగులతో చర్చలు జరపాలి. వాళ్ళు కాబోయే టీచర్లు, నువ్వు చదువుకుంది కూడా గవర్నమెంట్ స్కూల్ అనే, నరేంద్ర మోడీ గారు చదువుకుంది గవర్నమెంట్ స్కూల్ అనే, చంద్రబాబు నాయుడు చదువుకుంది గవర్నమెంట్ స్కూల్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నాడు. మరి అదే గవర్నమెంట్ స్కూల్లో టీచర్లను నింపాలి. వాళ్ళతో కొంచెం టైం, చదువుకోవడానికి టైం అడుగుతారు, జాబులు కూడా ఎక్కువ అడగట్లే. ఇంకా చిన్నది అడగడానికి ప్రభుత్వం ఉండేందుకండి, లేకెందుకు? కానీ ఒకటనంటే ఇప్పుడు గతంలో ఇలాంటి ధర్నాలు జరిగినాయి, ఇవి జరిగినాయి కాబట్టే ప్రజా పరిపాలన అని చెప్పి కాంగ్రెస్ తెచ్చుకున్నది. మరి ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటిదాకా దగ్గర నెల రోజుల నుంచి ఇప్పటిదాకా ఈ పాయింట్ మీద ఏం మంత్రి కానీ లేదా ముఖ్యమంత్రి కానీ దీని మీద స్పందించింది లేదు. మరి దీన్ని ఎట్లా చూడాలి? అంటే ఫెయిల్ అయినట్ట, సక్సెస్ అయినట్ట? ఫెయిల్యూరు, అహంకారము, వాళ్ళు ఎంతమంది బాధపడుతున్నారు. ఇప్పటిదాకా విద్యాశాఖ మంత్రి లేదు, వాళ్ళు ఒక్క జాబ్ అడిగితేనే ఇవ్వట్లేదు, వాళ్ళు ఏడుస్తా ఉన్నారు, చాలా మంది బాధపడుతూ ఉన్నారు. అమ్మాయిలు వచ్చారు, ఎక్కడెక్కడి నుంచో అమ్మాయిలు వచ్చారు. భద్రాద్రి కొత్తగూడెము, భద్రాచలం నుంచి వచ్చినారు, ఆ తర్వాత ఖమ్మం నుంచి వచ్చినారు, నాగర్ కర్నూలు నుంచి వచ్చినారు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సిర్పూర్, కాగజ్ నగర్ నుంచి వచ్చినారు. కేసీఆర్ కు నీకు పెద్ద తేడా ఏముంది? ఆయననేమో గద్దెముక్కోడు, నువ్వేమో నార్మల్ వ్యక్తివి. ఇవి మనుషులు మారారు కానీ పరిపాలన పెద్దగా ఏం మారలేదు కదా. రెస్పాన్స్ వస్తే మరి ఈ రేంజ్ లో ఇది జరిగిన తర్వాత కూడా రెస్పాన్స్ వస్తుంది అంటావా, లేదా ఏంటి పరిస్థితి? యథావిధిగా రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే గోషామాల్లో వేలాది మంది నిరుద్యోగులు ఉన్నారు. రెస్పాన్స్ రావాలి. రెస్పాన్స్ రాకపోతే వాళ్ళ జాబ్లే ఉండవు. రేపు ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ వచ్చినా ఎమ్మెల్యేలను అడ్డుకుంటారు. అదే విధంగా రియాజ్ సార్ని అడ్డుకుంటారు, హర్షవర్ధన్ రెడ్డిని అడ్డుకుంటారు, తీన్మార్ మల్లన్నని అడ్డుకుంటారు, అకునూరి మురళిని అడ్డుకుంటారు, చెనగాని దయాకర్, మానవతరాయ్, వీళ్ళందరినీ కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. మీరేందా ఆఫీసర్ల లెక్క పోస్ట్ పోన్ కాదు,
పోస్ట్ పోన్ ఉండదని మీరెవరు చెప్పడానికి? ఆఫీసర్లనని చెప్పమని, విద్యాశాఖ మంత్రిని అని చెప్పమనండి. మీరెందుకు నిరుద్యోగులను ఇంత గోసపుచ్చుకుంటారో? నిరుద్యోగులు ఏడుస్తా ఉన్నారు. మరి తీన్మార్ అన్న లాంటి వాళ్ళు కూడా పేడ్ ఆర్టిస్టులని సంబోధిస్తున్నారు. మరి వీళ్ళు మరి ఎట్లా చూడాలి? వాళ్ళు పేడ్ ఆర్టిస్ట్ అయితే నువ్వే ఆర్టిస్టు వితౌట్ పేడా? వాళ్ళు పే తీసుకున్నారేమో, నువ్వు వితౌట్ పేడా? ఏంది పేడ్ అయితే ఏంది, వితౌట్ పే అయితే ఏంది? ఆర్టిస్ట్వా కాదా? నువ్వు కూడా ఆర్టిస్ట్ లెక్కనే చేస్తున్నావు. నీకు లేఖ ఇస్తే నువ్వు చేయమని అడిగితే ఒకప్పుడు ప్రశ్నించేటోడివి, మరి ఇవాళ ప్రశ్నించకుండా లేఖ రాస్తున్నావు. ప్రేమ లేఖ రాస్తున్నావా కేసీఆర్కు? కేసీఆర్ కాదు, రేవంత్ రెడ్డికి ఏం లేఖ రాస్తున్నావు? నువ్వు డైరెక్ట్ నిలబడు, కలబడు. నీకు ఓట్లేసిరు, నిరుద్యోగులు ఓట్లేస్తే మొన్న ఎమ్మెల్సీ అయినా రేవంత్ రెడ్డి ఓటేసిండా నీకు? రేవంత్ రెడ్డికి ఓటక్కుందా? నువ్వు చేసిన పోటీలలో ఎక్కడన్నా రేవంత్ రెడ్డికి భయపడుతున్నావా? అప్పుడేమో రేవంత్ రెడ్డిని అంత పొడుందా ఇంత పొడుందా నువ్వు ఇప్పుడు అడగరాదా? అంటే నీ అవసరం కోసమే అడుగుతున్నావా? నిరుద్యోగులు ఇంత గోసపుచ్చుకుంటే కనీసం అలా ఛానల్లో కవర్ చేస్తలేరు, అయినా మాట్లాడతలేడు. టూర్లు పోతున్నాడు అంటున్నారు. ఈ రేవంత్ రెడ్డి అట్లనే ఉన్నాడు, తీన్మార్ మల్లన్న అట్లనే ఉన్నాడు. కోదండరాం అయితే అంత పెద్ద వ్యక్తి, 70 ఏళ్ళ వ్యక్తి, మరి అండదండ ఉంటాడని కోదండరాముని నమ్ముకుంటే మరి కోదండరాం ఏం చేస్తున్నాండి? మరి కనీసము వీళ్ళని పరామర్శించలేదు, సపోర్ట్ చేసింది లేదు. ఆయన స్వార్థం ఆయన చూసుకుంటుండ్రు, రియాజ్ సార్ స్వార్థం రియాజ్ సార్ చూసుకుంటున్నాడు. వీళ్ళు ఇంత దారుణంగా బిహేవ్ చేస్తారు అనుకోలేదు. వీళ్ళందరూ కూడా నిరుద్యోగ ద్రోహులుగా కూడా ప్రకటించబడతారు. ఇరు రాష్ట్రాల సీఎంలు కూడా మొన్న భేటీగానే మరి ఏం జరగబోతుంది? మరి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఏం జరగబోతుంది? వీళ్ళేమో ఏ డిమాండ్స్ అంటున్నారు, మళ్ళీ వాళ్ళే డిమాండ్స్ అంటున్నారు, కానీ నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు ఏ సమీక్షలోనే. కానీ మరి ఎట్లా చూడాలి? అదే ఇప్పుడు మరి నిరుద్యోగులను పట్టించుకోవట్లేదండి. నిమ్మకు నీరెత్తనట్టున్నారు. దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉంది. ఏంది ఇది? పోలీసులకు మాకు తాకలాట, వీళ్ళు తీసుకుపోయి ఎత్తేయాలా, కింద పడాలి, మీదెక్కాలి, ఏంది ఇది? మాకు ఉయ్యాలా జంపాలా అన్నట్టే ఉంది. వీళ్ళని ఉయ్యాలలో ఊగిచ్చినట్టు తీసుకుపోయి అలా పడేయడము, మళ్ళా తీసుకుపోయి గోషమాలేయడం. నాకు బాధ అవుతుంది. సిగ్గుచేటు ఎమ్మెల్యేలు ఎక్కడన్నా హుస్సేన్ సాగర్ లో కట్టకట్టుకొని చచ్చిపోండాయా. నాకు 12 గంటలకు నిరుద్యోగులు ఫోన్ చేసి, అన్న మాకు కష్టం వచ్చిందని చెప్తారు, నాకేం ఓటేయలే, నేను ఎక్కడ పోటీ చేయలే. పోటీ చేసినోడు గెలిచినోడికి ఫోన్ చేయాలి కదా, వాళ్ళు నాకు చేస్తారు. అంటే వాడు ఎవడు పట్టించుకోడు, మమ్మల్ని ఎవడు తేక్తలేడు. వీళ్ళు ఫోన్లు చేస్తే పిఎలతో లేపిస్తున్నారు. వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డికి భయపడుతున్నట్టున్నారు. మరి ఆ మాత్రం దానికి మీకు ఎమ్మెల్యే పదవులు ఎందుకు? ఓటేసేదాకానేమో వెయ్యండి వేయండి వేయండి, చేతి గుర్తుకేయండి, మొత్తం అయిపోతుంది అన్నారు. అంటే ఓడ దాటేదాకా ఓడమల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడమల్లన్న అన్నట్టు. అసలు ఇంత సిగ్గు, శరము, ఇజ్జతు, లజ్జ, కిడ్నీ, లివరు, ఆటు బీటు ఎవరికన్నా ఉందా? ఎమ్మెల్యేలు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, స్లిప్ అంటే స్లిప్, అవేకంటే అవేకు. ఎందుకన్నా ఎమ్మెల్యే పదవులు భజన చేస్తుర్రా? పీకదందుక మీకు ఆ ఎమ్మెల్యే జాబులు? ఒక్కొక్క పోరాడు వచ్చి నాకు ఫోన్లు చేస్తున్నారు. కొడంగలోడు నాకే చేయాలి, నాగర్ కర్నూలు అయినా నాకే చేయాలి, ఆసిఫాబాద్ అయినా, ఖమ్మం అయినా, కర్నూలు నాగర్ కర్నూలు అయినా, వరంగల్ అయినా, నల్గొండ అయినా, సూర్యాపేట, మిర్యాలగూడ, మొత్తం నేను కాదు కదా ఎమ్మెల్యే, నేను కాదు కదా ముఖ్యమంత్రి. నా ఒక్కోడి మీద చేస్తే నేను ఎంతకంటే కొట్లాడాలి? ఇప్పుడు మొన్న కూడా చెనగాన దయాకర్ ఒక మీడియాలో మాట్లాడుతూ, అంటే ఎవరైతే నిరుద్యోగుల పక్షాన మాట్లాడుతున్నారో ఇలాగా, సో వాళ్ళందరూ కూడా గేదెలు కాసుకున్నటోళ్ళు తీసుకొచ్చి మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏదో మాట్లాడారని మేము భయపడమని చెప్తున్నాడు. మరి ఎట్లా చెప్పాలి? అదే ఇక ఇప్పుడు అధికార పార్టీలు ఉన్నప్పుడు ఒకలాగా, ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఒకలాగా. గేదెలు బర్రెలు అంటే ఈయన గేదె పాలు తాగలేదా, బర్రె పాలు తాగలేదా? తాగకుండానే పెరిగిండా? ఎందుకు ఆ గేదెలు కాస్టోళ్ళని, బర్రెలు కాస్టోళ్ళని కూడా అవమానించడం? గేదెలు మేపేటోళ్ళు మనుషులే, గొర్రెలు మేపేటోళ్ళు మంచోళ్ళే, బర్రెలు మేపేటోళ్ళు మంచోళ్ళే, తర్వాత నిరుద్యోగులు కూడా అందరూ మంచోళ్ళే. మనుషులమండి మనం. ఫస్ట్ ఎవరితో పోల్చాల్సిన అవసరం లేదు కదా. నువ్వు వీలైతే సపోర్ట్ చేయటోడు, లేకపోతే సైలెంట్గా ఉండు. ఎందుకు నిరుత్సాహపరుస్తావు? నీకేం తెలుసు నిరుద్యోగ బాధలు? అప్పుడు ఎందుకు రెచ్చగొట్టిరు? ఓటేయండి ఓటేయండి, పుస్తకాలు పక్కకు పడేయండి, 2 నెలలు కాంగ్రెస్ పార్టీ కోసం తిరగండి. మొత్తం మీరు అనుకున్న మెగా డిఎస్ చేస్తాము, గ్రూప్ 2లో జాబులు పెంచుతాం, గ్రూప్ 3లో జాబులు పెంచుతాం, గ్రూప్ 1లో పెంచుతామని చెప్పి 25,000 వేస్తాని 11,000 వేసినా వీళ్ళు అడ్జస్ట్ చేసుకున్నారు. కనీసం డేట్లు అడ్జస్ట్మెంట్ చేయండి అని చెప్తే చేయకుండా మరి పీకదందుకు రెచ్చగొట్టిరా వీళ్ళంతా అని అడుగుతా ఉన్నా. ఎమ్మెల్యేలందరూ మీరు అందరూ మూసుకొని ఉంటే వాళ్ళు బీజేపీ కోటేసుకునేటోళ్ళు, లేదంటే ఇంకో పార్టీ కోటేసుకునేటోళ్ళు, లేకపోతే ఇంకెవరికన్నా ఓటేసుకునేటోళ్ళు. అప్పుడేమో రెచ్చగొట్టి పొండి 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 పుస్తకాలు పక్కకు పెట్టంటే పాపం ఒక్కొక్క నిరుద్యోగి 100 ఓట్లు వేపిస్తే ఇవాళ చూడండి ఎవరు పరిగెడుతారు.
ఇట్లా ఉంది పరిస్థితి. ఇలా వచ్చి ఎక్కడెక్కడి నుంచో అన్న ఆడోళ్ళకి ఫ్రీ బస్ ఉంది, మగవాళ్ళకి లేదు కదా. వాళ్ళు కూడా బస్ కిరాయి కట్టుకొని 10 జిల్లాల నుంచి వచ్చిర్రు. మాకు అవసరం ఇదంతా? నాకు మనశ్శాంతి లేదు. నైట్ 12 గంటలకు వీడియోలు పంపుతారు అన్న. దిల్సుఖ్ నగర్ లో 400 మంది ఉన్నాం, 500 మంది ఉన్నాం, రెండన్న న్యూస్ కవర్ చేయండి అంటుండు. ఎమ్మెల్యేలకు చెప్పుకోవాల్సిన నిరుద్యోగులు మాకు చెప్పుకుంటున్నారంటే ఎంతటి దుస్థితిలో ఉంది తెలంగాణ. అసలు ఈ ప్రభుత్వం ఉందా లేదా? వీళ్ళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుక్కోవాలి, ఎమ్మెల్సీలను కొనుక్కోవాలి. ఇది వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ పదవులను కాపాడుకోవడానికి, వాళ్ళ జాబులను కాపాడుకోవాల్సిన సోయి చంద్రబాబు నాయుడు కూడా టీడీపీని బలోపేతం చేస్తా అంటుండు మరి. చేస్తాడు. మరి ఇక నేను నిజంగా అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్ర నాయకులు అన్నారు, ఈ తెలంగాణలో పాలించడం రాదు, వీళ్ళు దద్దమ్మలు అన్నారు. నిజంగానే గత పాలకుడు 10 ఏళ్ళు అడ్డగోలుగా పరిపాలించి నిరుద్యోగులను 10 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళు 35 ఏళ్ళు చేసిండు. ఈయన వచ్చి అన్ని ఒకటేసారి కడుపులో కూర్చుతే తింటారా? ఇప్పుడు నువ్వు ఉన్నావన్నా, నీకు కొంచెం అన్నం ఆర్డర్ ఇస్తే తింటావు, కానీ అన్నం ఒకటేసారి గుచ్చి, ఇడ్లీ గుచ్చి, దోశ గుచ్చి, చట్నీ గుచ్చి, పూరీ గుచ్చి, పల్లీలు గుచ్చి తిను అంటే ఏందా తినుడు? గ్యాప్ ఇయ్యా. అన్నం తిన్న తర్వాత 2-3 గంటలు గ్యాప్ ఇయ్యు, మళ్ళీ ఆకలైనప్పుడు ఇంకోటి తింటాడు. ఈ కామన్ సెన్స్ కదా. సంస్కారహీనులు ఉన్నారు మొత్తము. అంటే ఎట్లా ఉందంటే వీళ్ళ పరిపాలన, కనకపు సింహాసనం మీద సునకమును కూర్చుండబెట్టితే దాని వెనకటి గుణమేళ మారును విశ్వదాభిరామన ఏదో అంటారు అన్నట్టు. ఆ కుక్క ఏం చేస్తుంది? కనకము సింహాసనం, సునకం. కనకం అంటే బంగారం సింహాసనం మీద, సునకం అంటే కుక్కను కూర్చుండబెడితే ఏం చేస్తుంది? కూర్చుండబెట్టాల్సింది మనవత్వం ఉన్నోని, సంస్కారం ఉన్నోని కూర్చుండబెట్టాలి. కుక్క ఏం చేస్తుంది అంటే అది బంగారం దాన్ని తెలియక పండ్లతోని కొరికేయడము, కాళ్ళే పుచ్చబోయడము, లేకపోతే అక్కడనే టాయిలెట్ పోవడం, ఇట్లాంటివి చేస్తారు. అట్లా చేస్తున్నారండి పరిపాలన. ఇప్పటికైనా రెస్పాన్స్ వస్తుందా మరి? ఏంటి పరిస్థితి అండి? ఈ రేంజ్ లో చూసాక కూడా రెస్పాన్స్ లేకపోతే కష్టం ఇక. అసలు మనుషులేనా? మీకు అసలు చీమ కొట్టినట్టు కూడా లేదా? రోబోలా? వీళ్ళు నిరుద్యోగులు అంటారు, మేమన్నా రోబోలా? మా టకటకటక చదవడానికి 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా సోషల్ చదవాలి, సైన్స్ చదవాలి, మ్యాథ్స్ చదవాలి, ఇంగ్లీష్ చదవాలి, జిఎస్ చదవాలి, ప్రాస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అని చదవాలి, సైకాలజీ చదవాలి. ఇవన్నీ చదువుడేమో కానీ వీళ్ళు కూడా సైకలాజికల్ గా దెబ్బది నీళ్ళు సైకాలజీ పుస్తకం చదువుడు దేవుడెరుగు. సైకియాట్రిస్ట్ తట్టుకుపోతున్నాడు. రామకృష్ణ మఠం పోవడము, డి అడిక్షన్ సెంటర్లకు పోవడము, పిచ్చోళ్ళు అయిపోతురండి నిరుద్యోగులను నమ్ముకొని ఆ లుచ్చాగాడు 10 ఏళ్ళు సీఎం చేసిండు. ఈయన ఇప్పుడు 7 నెలల నుంచి ఉన్నాడు. వచ్చింది ఆయన కొండల రెడ్డికి హెల్ప్ చేస్తున్నాడు, తిరుపతి రెడ్డికి హెల్ప్ చేస్తా ఉన్నాడు. అలా రెడ్లంతా ఇప్పుడు సలహాదారుడు రెడ్డేనట, పిఆర్ఓ రెడ్డే, మున్సిపల్ కమిషనరు రెడ్డి, అమరాపాలి రెడ్డి, అయోధ్య రెడ్డి రెడ్డి, జైపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి రెడ్డి, వెంకట్ రెడ్డి సాంస్కృతిక రెడ్డి, జగ్గా రెడ్డి, కోదండరాం రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి రెడ్లే, ఈ మరి జీవన్ రెడ్డి రెడ్డి. ఈ జీవన్ రెడ్డి అలుగుతే ఉరికిరు, డబా దుబా ఉరికిరు జగిత్యాలకు. మరి నిరుద్యోగులు 1,00,000 మంది అలుగుతే ఒక్కడు రాడే. ఆ కుమారి ఆంటీకి మరి లివర్ ఎక్స్ట్రా అన్నందుకు ఆమె దగ్గరకు పోయినారు. ఇదేమి దిక్కుమాలిన మనుషులు. మా కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? పొద్దున్న నుంచి టిఫిన్ చేయలేదు నేను. ఈ నిరుద్యోగులు రాకపోతే నిన్న లైవ్ పెడితే ఒకటేసారి 1000 మంది కాల్స్. ఇది ఎవరికి చేయాలి? గవర్నమెంట్లు ఉన్నోడికి చేయాలి. చెప్పుకోవడానికి ఎవరు లేరు. మరి ప్రజా పరిపాలన అన్నప్పుడు చెప్పుకోవడానికి లేదు కదా మరి పరిస్థితి. అదే కదా. ఇప్పుడు ఎవడు లేడని కోదండరాముని నమ్ముకుంటే, రాముడి మీద స్వాతి ముత్యంలో కమలాసన్ వాడితే మేము ఈ కోదండరాం మీద వాడాల్సి వస్తుంది. ఏమని? అండా దండా ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే, కోదండరాముని నమ్ముకుంటే అసలు మమ్మల్ని గుండె లేని మనిషల్లే మమ్మల్ని కొండ కోనల వదిలేసిండు, ఈ విద్యాశాఖకు వదిలేసిండు, టీజీపీఎస్సి వదిలేసిండు, తార్నకల 3 పూటలు తినుకుంటా సుఖంగా ఉన్నాడు. ఏంది? నువ్వు ఒక పెద్ద దిక్కువు, మిలియన్ మార్చి చేసిన అంటావు. నువ్వు నిజంగా మిలియన్ మార్చి చేసినావా? లేకపోతే ఆ కేసీఆర్ అన్నట్టు మరి నువ్వు సర్పంచ్ కూడా గెలవలేవు, నువ్వు ఉప సర్పంచ్ కూడా గెలవలేవు, వార్డు మెంబర్ కూడా కాలేదు. కుక్క రథం కిందికి వెళ్ళిపోతే కుక్క రథం మోసినట్ట. అదంతా నిరుద్యోగులు నడిపిర్రు, ఉద్యమకారులు నడిపిర్రు. ఏదో నేను చేసి అధ్యక్షుడిని చేసిన అన్నాడు. అది ఇప్పుడు నిజమే అనిపిస్తుంది. నువ్వు నిజంగా ఉద్యమకారుడు అయితే, నీకు తెలంగాణ సమాజం పట్ల చిత్తశుద్ధి ఉంటే, నువ్వు
ఒక టీచర్ వై ఉంటే ఈ టీచర్ అభ్యర్థులను పట్టించుకోవాల్సిన బాధ్యత ఈ కోదండ రామ్ రెడ్డి పైన లేదా? నీకు మాత్రం తార్నాకలో పెద్ద ఇల్లుంది, మంచిగా ప్రొఫెసర్ జాబ్ చేసి లక్షల లక్షల జీతం తీసుకున్నావు, ఇప్పుడు పెన్షన్ వస్తుంది. మరి మా వాళ్ళు ఎట్లా బతకాలన్నా? ఒక 2 నెలలు టైం అడుగుతున్నారు. నువ్వు అట్లీస్ట్ చర్చలు జరపడానికి ఒక వారధిగా ఉండమంటే బల్మూరి వెంకట్ అన్న పెద్దల సభలో చిన్నోడు, మరి పెద్దల సభలో చిన్నోడు సాయం చేయాల్సింది పోయి మాకు ఏం చెప్తారు అంటే వీళ్ళే వాంటెడ్ గా గ్రూప్ 2 గురించి చెప్పారు కానీ డిఎస్సి గురించి పెద్దగా చర్చలు జరపలేదు అంటారు. వీళ్ళంతా నిరుద్యోగ ద్రోహులుగా మిగిలిపోతారేమో డౌట్ వస్తుంది. ఇట్లనే చేస్తే రేవంత్ రెడ్డి గారు సీఎం పదవి పోవడం ఖాయం. ఆగస్టులో గండ ముందట గతంలో ఎన్టీఆర్ కానీ గతంలో చాలా మంది సీఎంలు ఆగస్టులో కూలిపోయారట. నిరుద్యోగుల ఉసురు తలిగితే ఈ రేవంత్ రెడ్డి మరి మా ఉసురు తలిగితే నీవు సీఎం పదవి పోతావు, ఆయననేమో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో పోయి చెక్క భజన చేసుకుంటుండు, రాయల్ సెల్యూట్ తెచ్చుకొని 3 పెగ్గులు తాగుతుండు. నీకు తాగుడు అలవాట్లేదు. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి కాడ పెద్దమ్మ తల్లి కాడ భజన చేసుకుంటా ఉండాల్సి వస్తుంది. ఇక ఆ జరుగు గోడ దాకా నీ పిల్లిని కూడా 4 గోడల మధ్య చేస్తే పులి అవుతుందట. ఒక్కొక్క నిరుద్యోగ ఒక పులి అవుతున్నాడు. నువ్వేందయ్యా 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక సూర్యుడు. ఏడున్నాడు సూర్యుడు? ఢిల్లీలో పోయి పన్నాడు సూర్యుడు. దొంగ దొరల భరతం పడతాడు సూర్యుడట. దొంగ దొరల భరతం పట్టుడు కాదు, రేవంత్ రెడ్డి భరతం నిరుద్యోగులు పట్టేటట్టున్నారు, టీచర్ అభ్యర్థులు పట్టేటట్టున్నారు. నువ్వు ఉండి లేని కిందే నువ్వు అప్పుడు సోమాజి కూడా ప్రెస్ క్లబ్కి వచ్చి బిస్వాల్ కమిషన్ కమిటీ ప్రకారం 1,92,000 ఉన్నాయి, మొత్తం 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లేస్తా, నేను పెద్ద పుడింగి, నేను మొత్తం చూసుకుంటా, మీరు ఓటేయండి అన్ని నేను చూస్తాను. నువ్వు 2 లక్షల ఉద్యోగుల తర్వాత అన్న ఉన్న డిఎస్సి 25,000 మెగా డిఎస్సి వేస్తలేవు, 11,000 కూడా ఒక నెల 2 నెలలు టైం ఇస్తలేవు. అన్ని అంటే తెలివి లేదు, నిర్లక్ష్యము, అహంకారము, అసలు ఎన్ని చెప్పాలని ఏం పని? ఇప్పుడు నిరుద్యోగులు అనేటోళ్ళు మీరు అనొచ్చు సీఎంకు చాలా పని ఉంటుంది అన్ని చూసుకోవాలంటారు. వ్యవసాయం గురించి అనుకో, ఈ నిరుద్యోగులలో ఉన్న 90% నిరుద్యోగులు వ్యవసాయానికి సంబంధించిన రైతుల కొడుకులు కూతుర్లే. వీళ్ళని టార్చర్ పెడితే ఆ తల్లిదండ్రులు రైతులు ఏమైనా సంతోషంగా ఉంటారా? తర్వాత గొల్ల కుర్మలకు సంబంధించి కొడుకులు కూతుర్లు ఉన్నారు, గౌడ్సుకు సంబంధించి కల్లుగీత కార్మికుల కొడుకులు కూతుర్లు ఉన్నారు, గంగపుత్రుల కూతుర్లు కొడుకులు ఉన్నారు, ముదిరాజుల కొడుకులు కూతుర్లు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ వాళ్ళ కూతుర్లు కొడుకులు ఉన్నారు, ముస్లింల కొడుకులు కూతుర్లు ఉన్నారు, బార్బర్ షాప్ చేసుకునే కొడుకులు కూతుర్లు ఉన్నారు, రజకుల కొడుకులు కూతుర్లు ఉన్నారు, విశ్వకర్మల కొడుకులు కార్పెంటర్ చేసుకునే కొడుకులు కూతుర్లు ఉన్నారు. అంటే నిరుద్యోగులతోని అన్ని ముడిపడి ఉన్నాయి. వీళ్ళ సమస్య పరిష్కరిస్తే దాదాపు అన్ని సమస్యలు పరిష్కరించినట్టే. ఇదే మొదటగా పెట్టుకోవాలి. 30 లక్షల మంది నిరుద్యోగులు పెట్టిన భిక్షనే నాకు సీఎం పదవి అన్నావు. మరి ఇలా నీకు ఏం కృతజ్ఞత ఉందయ్యా? విశ్వాసం లేదా? విశ్వాసం లేనోని పంచభూతాలు పగబడతాయి. ఆ పంచభూతాలు పగబట్టి వీళ్ళకి గనక నువ్వు జాబులు ఇవ్వకపోయినా, టైం ఇవ్వకపోయినా నీ సీఎం జాబే పోతుంది. నీకు విద్యాశాఖ కావాలి, మున్సిపల్ శాఖ కావాలి, హోంశాఖ కావాలి, పిసిసి కావాలి, ముఖ్యమంత్రి కావాలి. ఇంత ఆగడబడ్డట్టుంది. మరి వీళ్ళకు ఒక 2-3 నెలలు టైం అడుగుతున్నారు. ఒకవేళ ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వట్లేదో చెప్పు కదా. అంటే బ్రేకప్ ఎందుకు చేస్తున్నావో తెలియకుండా బ్రేకప్ చేస్తే ఆ లవర్కి ఎంత టార్చర్ ఉంటుందో వీళ్ళకు కూడా అంతే టార్చర్ ఉంటుందన్న. ఆ బ్రేకప్ ఎందుకు ఇస్తున్నావో చెప్పన్నా. రేవంత్ అన్న అన్నా అంటే నేను ఉన్నా అన్నావు, రేవంత్ అన్నా అంటున్నా, మరి ఏడున్నావు అన్నా? రేవంత్ అన్న అనండి ఒకసారి. అటు పెట్టు మైక్ ఒకసారి, కెమెరా పెట్టు. రేవంత్ అన్న మరి అన్న అంటున్నావు. అన్న ఉంటావా? రేపటి వరకు చూస్తాము. ఉంటేనే ఉంటావు, లేకపోతే పర్మనెంట్ గానే సీఎం పదవి పోతుంది. నీకు రిక్వెస్ట్ చేయడానికైనా నీ పదవి కూడా ఉండదు. తమ్ముడేదో మాట్లాడతాను. 12 పేపర్ల సిలబస్ పెట్టిండన్న. ఒక ఐఏఎస్ కూడా 10 పేపర్లు ఉంటుంది కానీ డిఎస్సి 12 పేపర్లు పెట్టిండు. సిలబస్ కాపీ 12 పేపర్లు ఉన్నది. ఇగో ఏమన్నాడు రేవంత్ రెడ్డి, వీడియో చూపెడతాం కదా, దానికి ఏముంది? తమ్ముడు 30 లక్షల విద్యార్థులు కలిసి రాండి, ఒక్కొక్కడు 4 నేను పెడతా కదా. ఊర్లలో ఉన్న యూత్ లీడర్లు కాంగ్రెస్ ఫోన్ చేసినా మేము నైట్ అంతా కలిసి, ఏందన్నా ఏం సంగతులు ఏం చేసి మన రేవంత్ రెడ్డి మరి ఆ రోజు టీఆర్ఎస్ వాళ్ళు గల్లా పెట్టిన అన్న, ఒక్కొక్కరిని కాదు టీఆర్ఎస్ గల్లా పెట్టి గుంతినాం. ఇగో ఎవరి ఆకాంక్షల కొరకు, నీ ఆకాంక్ష కొరకు చెప్పు. ఇగో చూడనా, ఆకాంక్షల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. అవి నెరవేర్చుకోవడానికి
సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికి సోనియమ్మ నాయకత్వంలో ఏర్పడబోయే ఇందిరమ్మ రాజ్యమే మన సమస్యలకు పరిష్కారం. మీరందరూ కదిలి వచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా మీ రేవంత్ అన్నగా నేను అట్లా అన్న 12 పేపర్లు సిలబస్ పెట్టేసి లేదన్నా 15 రోజుల నుండి ప్రతి ఒక్క ఎస్జిటి అభ్యర్థి ఎస్సీ అభ్యర్థి మెంటల్ గా ఫిక్స్ అయిపోయినరు. చదువుదామంటే చదువు ఎక్కదు. మూడిందా కూడా ప్రతి ఒక్క అభ్యర్థి చదువుతాను, 1 గంట చదివితే అర్ధ గంట సెల్లులు చూస్తాను, ఏమైనా అప్డేట్ ఉందా, అవుతుందా లేదా, కావస్తాను. నువ్వు జాబులు తీసే మేము కాదన్నట్లే కదా, సమయం మాకు కొంచెం సమయం ఉండాలి కదా. అంటే ఇన్నాళ్ళ నుండి నువ్వు 10 సంవత్సరాలు కేసీఆర్ ఎక్కిన నుండి నువ్వు ఎక్కిన దాకా టీచర్లు లేరు స్కూల్లో. ఇక నువ్వు రాగానే పో చదువు చెప్పు. ఇదేనా నీ కథ? ఎంతవరకు న్యాయం ఇది? విద్యా వాలంటీ ఉన్నారు, విద్యా వాలంటీ చేస్తాం, ఇతోడు మనీతో చేస్తాం. నువ్వు 3 నెలలు పోస్ట్ పోన్ చేయి, ఇతోడు మనీతో చేస్తాం. ఇతోడు మనీతో విద్యా వాలంటీ చేసి చదువు చెప్పి మేము ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ నడిపిస్తాం. 2 నెలలు డబ్బులు ఇవ్వబాకు, మాకు జీతాలు వద్దు. మేము మాకు నువ్వు 3 నెలలు మాకు పోస్ట్ పోన్ చేయి, 3 నెలలు మేమే విద్యా వాలంటీ చేస్తాం, మేము చదువుకుంటాం, మళ్ళీ రాస్తాం నీదే డిఎస్సి. మాకు జాబ్ వచ్చిన తర్వాత నీదే డబ్బులు ఇవ్వమంటారు కదా, ఢిల్లీకి పోతున్నావు కదా, 2 నెలలు మాకు శాలరీ ఇవ్వబాకు, తర్వాత ఫస్ట్ పోస్ట్ పోన్ చేయి. 15,000 అన్నావు, నువ్వు పోస్టులు పెంచబాకు. మాకైతే పోస్ట్ పోన్ జరగాలన్నా. ఇవాళ పోస్ట్ పోన్ జరగకపోతే రేపు ఈ మంది మళ్ళీ పోనీయం, ఎక్కడికక్కడ ఉంటారు అన్న. మరి ఏడు దాకా పోతుంది అన్న, ఇది ఫైనల్ గా చెప్పాలి. మరి రియాజ్ సార్ పని అయిపోయినట్టే, కోదండరామ్ సార్ పని అయినట్టే, తీన్మార్ మల్లన్న ఇంటికి పోవుడే, బల్మూర్ వెంకట్ ఇంటికి పోవుడే. వీళ్ళకి నిరుద్యోగులు ఏమంటారంటే మాకు మనశ్శాంతి లేదు. పనికి మళ్ళీ లంచోడికి ఇంటర్ కూడా పాస్ కాలే దయాకర్ గాడు. వాడంటే ఏమంటాడంటే నేను చేయను పో అంటాడంట. ఏమన్నా విద్యాశాఖలో ఉన్నాడు, ఇది అధికారి నా ప్రతినిధి నాడు విద్యాశాఖలో. వాడంట ఇట్లా మారితే ప్రతిపక్షాలు అని చెప్తారు. ఏం ప్రతిపక్షమనా? వాడు మేనిఫెస్టోలో ఏమని చెప్పిండు? మేనిఫెస్టోలో ఏమని చెప్పిండు? ప్రతి 25,000 పోస్టులు ఇస్తా అని చెప్పిండు. ఎక్కడ 25,000 పోస్టు? ఎక్కడ ప్రజాపాలన అన్నావు? ఎమర్జెన్సీ పెడతావా? ఎక్కడ పడితే అక్కడ దర్బార్ చేస్తావా? ఎక్కడ ప్రజాపాలన? అదే ప్రజాపాలన, ఇదే కదా రేవంత్ అన్న చేసిన ప్రజాపాలన. రేవంత్ అన్న అంటే ప్రజాపాలన అంటే ఎక్కడ ప్రజాపాలన? ఇదేనా ప్రజాపాలన? ఇదేనా? ప్రశ్నించలకు మైపాల్ యాదవ్ అన్న లాంటి ప్రశ్నించలకు పోయి తీసుకుపోయి వ్యాన్లు ఎక్కిస్తారు. అంటే మేము స్వేచ్ఛ లేదా మాకు చేసుకోనిక? నెల రోజుల నుంచి కొట్లాడుతుంటే అవ్వలేదు, మరి ఇప్పుడు అవుతుంది అనుకుంటారు. మరి అన్న మేము దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చదువుకుంటున్నాం అన్న. స్టడీ హాల్లో ఉండి 5 రూపాయల భోజనం తిని చదువుకుంటున్నాం. అయినా కానీ ఇంత మానవత్వం లేదా? కాంగ్రెస్ పార్టీలని గెలిపించుకోనిక క్యాంపెయినింగ్ చేసినాం 2 months, ఓట్లు వేయించినాం. అయినా కానీ ఇంత సిగ్గు లేకుండా, ఇంత నిశ్చేదంగా, మరి ఇంత ఇదేనా ప్రజాపాలన? ఇదేనా? ఇప్పుడు అకాడమిక్ సిలబస్ ఉన్న బ్రెయిన్ లోకి రాజకీయాల సబ్జెక్టు చొర్రించి వాళ్ళ మొత్తం చదువుకున్నదంతా పక్కకు పోయి మళ్ళీ రిఫ్రెష్గా వస్తే టైం ఇవ్వకుండా వీళ్ళని టార్చర్ పెట్టడం. నా కామారెడ్డి నుంచి ఒక అమ్మాయి ఏడుస్తూ చెప్తుంది, అన్న మేము మంచిగా చదువుకున్న వాళ్ళము, వీళ్ళు 2 నెలలు పుస్తకాలు పక్కకు పడేంటే 2 నెలలు పుస్తకాలు పడేసి కేసీఆర్ని ఓడించడానికి తిరిగినాము. దానివల్ల మేము గతంలో చదివిందంతా మర్చిపోయినాము. కేసీఆర్ ఓడిపోయిందనే సంబరాలు జరుపుకునేంత లోపే నోటిఫికేషన్ వేసిండు. సర్లే అని అనుకుంటుంటే మధ్యలో టెట్ జొర్రిచ్చిండు. మధ్యలో మళ్ళా సోషల్ వెల్ఫేర్ ఆఫీసరు, HWO అది, మళ్ళా DAO డివిజనల్ అకౌంట్ ఆఫీసరు, ఈ జాబులు పెట్టడం వల్ల మొత్తం అక్కడక్కడ పాయలుగా విడిపోయింది కథ బ్రెయిన్ అంతా. మళ్ళీ దీని మీద ఫోకస్ చేయాలంటే కొంత టైం అవసరం ఉంటుంది. మళ్ళీ ఇది చివరి అవకాశం ఉన్న వాళ్ళు ఉంటారు, ఏజ్ బార్ అయిన వాళ్ళు ఉంటారు, తర్వాత అనేక రకాల సమస్యలు ఉంటాయి. మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇంత గందరగోళం ఎందుకు? ఒక 2-3 నెలలు టైం ఇవ్వండి అంటారు. నువ్వు ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వవు? చర్చలు జరపాలి. కానీ టీచర్లు పోయి పిల్లలకు చెప్పాలి, తొందరగా చెప్పాలి, ఆగడబడ్డట్టు అంటే వీళ్ళు అంటారు. మరి గురుకుల పోస్టులు ఎట్లా నింపినావు? మరి ఇంకా 3,000 జాబులు మిగిలినాయి కదా, అక్కడ ఎట్లా చేస్తావు? వీళ్ళకి ఇవ్వలేవు కదా, ఇది ఎట్లా చేస్తావు? మరి 25,000, 30,000, 40,000 ఖాళీలు ఉంటే మరి ఆ స్కూళ్ళల్లో ఏం చెప్తావు అని ప్రశ్నలు అడిగితే మరి దీనికి సమాధానం చెప్పాలి కదా. ఇది చాలా దారుణం అండి. టూ మచ్ పరిపాలన ఉంది, దుర్మార్గమైన పరిపాలన ఉంది, దరిద్రమైన పరిపాలన ఉంది. ఈ ఎమ్మెల్యేలకు కనుక చీము నెత్తురు ఉంటే వాళ్ళు బయటకు వచ్చి అవసరం అనుకుంటే మేము మా పిల్లల కోసం రాజీనామా చేస్తామని ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బయటకు రావాలని. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సో మరొక ఎపిసోడ్లో మళ్ళీ వెళ్తాం. అప్పటి వరకు నేను మీ పవన్ సైనింగ్ ఆఫ్.